Good evening to all. Happy Dasra to all. Sitalu Singaram మన తెలుగు బంగారం రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ దసరా. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ నవమి వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాం. 10వ రోజు అంటే అశ్వయుజ దశమి రోజు విజయదశమి పర్వదినం. ఇది శరతృతు 3వ దినాలను శరన్నవరాత్రులు అంటారు. దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కుష్మాండాదేవి, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కాళీమాత, 8వ రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధిరాత్రి దేవి రూపాల్లో ఆరాధిస్తారు. దేవి రూపానికి తగినట్లు ఆ వేళ నైవేద్యం సమర్పిస్తారు. దసరా పండుగ ఒక విధంగా చెప్పాలంటే నా దృష్టిలో ఇది మహిళల పండుగ అనుకుంటాను. ఒక చెడు మీద ఒక దుర్గాదేవి గెలిచిన రోజు కనుక ఇది మహిళల పండుగ అనుకుంటాను. మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే హింస భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటారు. దాంతో మహిషాసురుని మట్టు పెట్టేందుకు త్రిమూర్తులు ఒక దివ్యశక్తిని సృష్టిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి వెలువడిన మహోజ్వల శక్తి ఒక మహాశక్తిగా అవతరించి ఆ దివ్య మంగళ రూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణు చక్రాన్ని, బ్రహ్మాక్షమాలని, కమండలాల్ని, ఇంద్రుడి వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇస్తారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురునితో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరికి సంహరిస్తుంది. మహిషాసురుని వధించింది కనుకనే మహిషాసుర మర్దిని అయింది. మహిషాసురుని పీడ విరగడవడంతో ప్రజలు సంతోషంగా ఉత్సవం జరుపుకుంటారు. అదే విజయదశమి పర్వదినం. విజయదశమిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా జరుపుకుంటారు. పిల్లలు తమ పుస్తకాలను, పెద్దలు తమ వృత్తికి సంబంధించిన వస్తువులను పూజలో ఉంచి దుర్గాదేవికి సమర్పించుకుంటారు. విజయదశమి నాడు రైతులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. కొడవలి, గుణపం వంటి వ్యవసాయ సామాగ్రికి పసుపు రాసి పూజలో ఉంచుతారు. ఏడాది పొడుగునా ఏ విధమైన ఇబ్బందులు రాకూడదని కోరుకుంటూ పూజ చేసుకుంటారు. కొందరు వ్యాపారులు దీపావళి నాడు కొత్త లెక్కల్ని ప్రారంభిస్తే మరికొందరు దసరా రోజున కొత్త లెక్కల్ని ఆరంభిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దసరా రోజున ఆరంభిస్తారు. దసరాను పురస్కరించుకొని సినిమాలు కూడా విడుదలవుతాయి. విజయదశమి ఒక రోజు పండుగ కాదు, 10 రోజుల వేడుక. ఈ 10 రోజులు అమ్మవారి ఆలయాలు ప్రత్యేక ఉత్సవాలతో కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ పండుగ మొదటి 3 పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి కేటాయించారు. మరో రకంగా చెప్పుకుంటే తొలి రోజు కనకదుర్గాదేవిని, 2వ రోజు బాలా త్రిపుర సుందరి, 3వ రోజు గాయత్రీదేవి, 4వ రోజు అన్నపూర్ణాదేవి, 5వ రోజు లలిత త్రిపుర సుందరీదేవి, 6వ రోజు సరస్వతీదేవి, 7వ రోజు మహాలక్ష్మీదేవి, 8వ రోజు దుర్గాదేవి, 9వ రోజు మహిషాసుర మర్దిని,
10వ రోజు రాజరాజేశ్వరి దేవి రూపాలతో అమ్మవారిని అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వరుసగా కేసరి, పొంగలి, అల్లం గారెలు, దద్దోజనం, అప్పాలు, పులిహోర, పెసరపప్పు పాయసం, వడపప్పు, చలిమిడి, చక్కెర పొంగలి, కేసరి పూర్ణాలు, లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు. విజయదశమికి జమ్మి చెట్టుకు అవినాభావ సంబంధం ఉంది. పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్తారు. ఈ విషయం మహాభారతం తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసుంటుంది. తిరిగి వచ్చిన తరువాత అంటే విజయదశమి రోజున అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజ చేస్తాడు. తరువాత ఉత్తర గోగ్రహణ యుద్ధంలో విజయాన్ని వరించి విజయుడయ్యాడు. ఆ విధంగా జమ్మి చెట్టు ఆయుధాలకు రక్షణ కల్పించింది, విజయాన్ని అందించింది. కనుకనే ఇప్పటికీ జమ్మి చెట్టును భక్తిగా పూజిస్తారు. జమ్మి ఆకులు బంగారంగా భావించి పెద్దల చేతిలో ఆకును ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. విజయదశమి జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పార్వేటం జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతీయులు శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆడి విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. విజయదశమి సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పిల్లలు పెద్దలు సంబరాల్లో మునిగి తేలుతారు. హిందువులంతా ఇష్టంగా జరుపుకునే పెద్ద పండుగ విజయదశమి. అన్ని దేవాలయాల్లో దసరా 10 రోజుల ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో మరింత ప్రత్యేకంగా కనుల పండుగగా జరుపుతారు. విజయవాడ, కలకత్తా, మైసూర్, ఉజ్జయిని ప్రాంతాల్లో దసరా సంబరాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. కిక్కిరిసిన భక్తులతో ఆలయ ప్రాంతాలు కోలాహలంగా ఉంటాయి. విజయదశమి అంటే విజయాలను సమకూర్చే పండుగ. దుర్గాదేవి చల్లని చూపు మన మీద ఉంటే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి సంతోషం సొంతమవుతుంది. నా దృష్టిలో ఈ పండుగని ముఖ్యంగా మహిళలు మరింత బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఒక మహిళ, అతను రాక్షసుడు కానివ్వండి, మానవుడు కానివ్వండి, అతని మీద తను గెలిచిన సందర్భంగా అతని అరాచకాలను భరించలేక దేవ కళ్యాణం కానివ్వండి, లోక కళ్యాణం కానివ్వండి, అరాచకాలను భరించలేక అతని మీద తిరగబడి అతన్ని సంహరించి జరిగిన విజయం కనుక ప్రతి మహిళ తన మీద జరిగే అరాచకాలని సంహరించుకున్నా అడ్డుకుంటే ఇది ప్రతి మహిళ పండుగ అవుతుంది. ఇంకా చెప్పాలంటే విజయదశమి గురించి ఇంకా చెప్పాలంటే మనం చెప్పుకుంటూ పోతే ఇంకా మహిషాసుర మర్దిని గురించి చెప్పుకోవచ్చు. ఇంతమంది దేవతలు ఉన్నా కానీ వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేని పని ఒక శక్తిని సృష్టించి మిగిలిన వాళ్ళందరూ
వాళ్ళకున్న శక్తులు ఆ శక్తికి సమర్పించి సంహరించమని చెప్పి పంపించారంటే ఆనాటి దేవతలు కూడా మహిళల మీద ఎంత విశ్వాసం ఉందో ఒకసారి గమనించండి. ఈ రోజుల్లో లేకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో వాళ్ళ వల్ల కూడా అందరు దేవతలు, ఇక్కడ దేవతలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధం ఇచ్చి ఆ శక్తికి సమర్పించి సంహరించమని చెప్పి పంపించారు. అంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళకి బ్రహ్మ అక్షమాలను, శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలని కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు ఆ మహాశక్తి దుష్టుని సంహరించడానికి. అంటే వీళ్ళందరూ సంహరించవచ్చు, కానీ వీళ్ళందరి వల్ల కాదు. ఒక శక్తి కావాలి అంటే ఆ శక్తి ఆడది వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉన్నారో, ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. వీళ్ళందరి వల్ల కాలేకనే సృష్టించారేమో. సో ఇప్పుడు నమ్మకం లేకపోవచ్చు, కానీ అనాది కాలం నుంచి ఉన్న నమ్మకమే. ఒక విజయదశమి గురించి తీసుకుంటే కాదు, యుద్ధం జరుగుతున్న సమయంలో కృష్ణుడు చేసింది కూడా అదే. సారీ, దీపావళి జరిగింది ఎలా అంటే నరకాసురుణ్ణి సంహరించినందువల్లే దీపావళి జరిగింది. అంటే తన అర్ధాంగిని గెలిపించడానికి అలా సృహ కోల్పోయినట్లుగా పురాణాల్లో చెప్పినా కానీ ఆ సత్యభామ గెలిచింది. కానీ సత్యభామని గెలిపించడానికి తను సృహ తప్పినట్టు కూడా పురాణాలు ఉంది. తన్ని గెలిపించడానికి మాత్రమే కృష్ణుడు సృహ తప్పినట్లు ఏమంటారు, నటించారు. నటించారు. కావాలని కృష్ణుడు సృహ తప్పి పడిపోలేదు, నటించాడనమాట. సత్యభామని గెలిపించడానికి మాత్రమే కృష్ణుడు సృహ తప్పినట్లు నటించాడు. ఆ రోజుల్లో కూడా నరకాసుని సంహరించినందుకే దీపావళి పండుగ జరిగింది. అంటే ప్రతి పండుగల్లో కూడా ఒక స్త్రీ శక్తి ఆయుధంగా ఉంది. సో ఎత్ర నార్యస్యు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఇది కూడా వినుంటారు. ఎక్కడ దేవతలు స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు. ఎత్ర నార్యస్యు పూజ్యంతే రమంతే తత్ర దేవత. హ్యాపీ దసరా టు ఆల్. ఇన్ సీతాను సింగారం, మన తెలుగు బంగారం రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ దసరా.